వైజలాడ్ దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉంటున్న నా క్రైస్తవ సహోదరులకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఈ యొక్క భారతదేశంలో సువార్త వ్యాపించడానికి కారణము తోమ. క్రీస్తు పూర్వం 40 సంవత్సరాలు, అంటే యేసుక్రీస్తుల వారు 33.5 సంవత్సరం ఈ భూమి పైన జీవించి ఆయన మరణాంతరం శిలువకి ఆయన వేసినప్పుడు ఆయన తిరిగి లేచి ఆయనతో పాటు నడిచి మరలా ఆయన పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత సువార్తకు బయలుదేరిన వారిలో తోమ ఈ భారతదేశానికి వచ్చాడని ఎంతోమంది సువార్థికులు ఇప్పుడు కూడా పంచుకుంటున్నారు. తోమ ద్వారానే భారతదేశానికి సువార్త వచ్చిందని. తోమ బలహీనుడు దేవుడు ఉన్నప్పుడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, అలాంటి వాడిని దేవుడు ఆయనకుంటున్న అనుమానాన్ని, ఆయనకుంటున్న అవిశ్వాసాన్ని పోగొట్టడానికి తోమాని నన్ను ముట్టు చూడు, నాకు ఎక్కడైతే గాయాలైనాయో అక్కడ పక్కలోని ఏలు పెట్టు చూడు అని తోమ యొక్క అనుమానాన్ని తీర్చి ధైర్యాన్ని చెప్పి సువార్త సేవలో బలపరిచాడు దేవుడు. అలాగనే ఈ భారతదేశానికి వచ్చిన తోమ ఈ దేశంలో ఒక పరిస్థితులను చూసి, ఈ దేశంలో ఉంటున్న వివక్షను చూసి, ఈ దేశంలో ఉంటున్న బానిసత్వాన్ని చూసి, ఈ దేశంలో ఉంటున్న అంటరానితనాన్ని చూసి తోమాని ఇంకా ప్రారంభమయ్యి ఈరోజు మన వరకు కూడా అంటరానితనాన్ని ఈ క్రైస్తవం ద్వారా విద్య, బుద్ధి, జ్ఞానం, విద్య ద్వారా వచ్చింది. అనేకులు చదువుకొని విద్యావంతులై కొందరు అమాయకత్వంగా ఈ పొలవాళ్ళలో పోయినా, వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా ఏమీ సాధించలేదు. ఇదివరకు మనం చూస్తున్న ప్రకారంగా యేసుక్రీస్తుని నమ్ముకొని ఎన్నో ఒక టువర్ట్పురము, ఎన్నో ఆంధ్ర రాష్ట్రంలోనూ మన ఒక భారతదేశంలో ఎన్నో గ్రామాలు రౌడీలుగా, తాగుబోతులుగా ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ బ్రతుకుతున్న అనేక మంది ప్రజలు యేసుక్రీస్తుని నమ్ముకొని సాత్వికులయ్యారు. ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకొని వారు తాగడం విడిచిపెట్టి కుటుంబాలను కట్టుకుంటున్నారు. కుటుంబాలను కట్టుకోవడమే కాక అనేక కుటుంబాల కొరకు ప్రణించి కూడా చేస్తున్నారు. ఈ తాగడము బానిసత్వంలోకి తీసుకుపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తాగడము ఇవి ఇంకేమేమి ఉన్నాయో దీనికి జాయింట్ అంత భ్రష్టత్వం పట్టించే ఒక పనులు, వ్యభిచారము, నరహత్య, ఇవన్నీ కూడా కుటుంబాలను కూల్చివేస్తాయి, మనుషుల మధ్య ఐక్యతను పోగొడతాయి, ఏటికి పనికి రాకుండా కూర్చోబెడతాయి, దిగంబరని చేసేస్తాయి. ఇవన్నీ కూడా తీసివేసి క్రైస్తవ్యము, మీరు దేవుని బిడ్డలో మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని, దేవుని కొరకు బ్రతకమని సువార్త చేశారు. ఈరోజు భారతదేశం అంతా సువార్త వ్యాపించింది. ప్రభు